ఓకే తాత నువ్వు మరి నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో నేనైతే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి. మరి పవన్ కళ్యాణ్ అన్న? పవన్ కళ్యాణ్ రాజకీయార్త. రాజకీయాల్లో నేను సరే నేను రాజకీయంలో ముందు ఉంటాను. ఓకే మెగాస్టార్ చిరంజీవి గురించి మీరు ఏం చెప్తారు? చిరంజీవి గ్రేట్ మ్యాన్. అసలు ఆయన గురించి మాట్లాడటానికి ఎవరికి ఛాన్స్ కూడా ఉండదు. 10 మందికి అన్నం పెట్టిన వ్యక్తే గాని ఇట్టా అనే వ్యక్తే గాని ఇట్టా తీసుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ఏపీలో పుడతాం మన అదృష్టం. ఆయన లాంటి మనిషి ఉంటాం. ఓం నమ శివాయ. మీతో మరి మీరు ఎప్పుడైనా కలిసినారా చిరంజీవి? నాకు అవకాశం రాలేదమ్మా. నా కొడుకులు పోయాం పవన్ కళ్యాణ్ కలిసారు. నాకేం అవకాశం రాదు. సరే బిగ్ బాస్ కి పోతావా? బిగ్ బాస్ కి పోతావా? నేను పోనమ్మా. ఓకే మరి మీ బండి పైన అయితే చిరంజీవి గారి బొమ్మ చిరంజీవి బొమ్మ ఉంది. అవుతుంది ముందు పక్క. ఎందుకు ఇష్టం చిరంజీవి అంటే? డాన్స్ చిరంజీవి అంటే అసలు ఏపీలో అసలు ఎట్లుంటదంటే నరాలు తెంచుకుంటారు. నరాలు. మీరు ఏం చేస్తారు చిరంజీవి గురించి? ఏం చేస్తాం అనేది చెప్పలేను కానీ ఆయన అది ఆయన లాంటి మనిషి ఉంటాం. డాన్స్ చేస్తా మంచిగా. అది పాట పాడు ఒకటి, చిరంజీవి సార్ పాట పాడండి ఒకటి. శుభలేఖ రాసుకున్న ఎన్నో అని అసుంటి నేను చాలా చేశాను. నేను డాన్సులు చేశాను. సరే చిరంజీవి పక్కన ఏ హీరోయిన్ ఉంటే మంచిగా అనిపిస్తుంది మీకు? నాకు మాధవి గారు రాధా గారు. మాధవ్. మరి మీ వైఫ్ మీ లైఫ్ లో ఉన్నారా అట్లా? మాధవి గారు మావిడ నేను ఉంటే వేసుకుంటాం. ఇద్దరం కలిసి సాంగ్ డాన్స్ వేసుకుంటారా? ఇద్దరం కలిసి డాన్స్ వేసుకుంటారా ఇంకేమైనా వేసుకుంటారా? అయ్యా అడగకూడదు. అట్లా అడగకూడదు. డాన్స్ అంటే తాగుతారా అని అడుగుతున్నా. తాగటం ఉండదు. ఓకే మరి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గురించి? పవన్ ది గ్రేట్ మ్యాన్. మాలు ఇలా ఒక రాజకీయవేత్తగా ముందుకు వచ్చిండు. ఆయనకి నా ఫుల్ సపోర్టు. నేను 10 రూపాయలు కూడా అడగను. నాది 10 రూపాయలు ఖర్చు పెట్టాను. నేను ఆయన అమ్ముడు తిరుగుతా. నువ్వు ఆయన డబ్బులు అడగడానికి ఆయన నేను కలవాలి కదా ఫస్ట్. అసలు నాకు కలవపోయినా బాధలేదు తల్లి. నా కొడుకు పోయి కలిసి వస్తున్నాడు. సరే మరి చిరంజీవి సార్ అయితే ఇక్కడనే ఉంటాడు కదా, మన హైదరాబాద్ లోనే ఉంటాడు. ఎంత మంది ఉండా అందరు కలవాలనుకుంటారు. అందరికి అవకాశం రాదు కదమ్మా. అట్లా నాకు కూడా రాలేదు. అదే సార్ కి మిమ్మల్ని కలిసే అదృష్టం లేదంటారా, లేకపోతే మీకు సార్ ని కలవాలని నాకుంది. సరే మీరు కల్పిస్తారా? కల్పిస్తాం. కంపల్సరీ ఛాన్స్ వస్తే మేము కల్పిస్తాం. మరి ఆ మాట చెప్పండి. ఇదిగో నీ కోసం ఒక్కసారి పూర్వజన్మలో పుణ్యమయ, ఈ జన్మకి ఇది ధన్యమయ, ఇన్ని ఊళ్ళు దాటి వచ్చిన అన్నదాన ప్రభువే నువ్వయ్యా అని కలుస్తా. ఓకే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గురించి అయితే మీరు గ్రేట్ మ్యాన్ అని చెప్పినారు. అసలు ది గ్రేట్. ఏపీలో ఇది గ్రేట్ మ్యాన్. దడదడలాడిస్తున్నాడు. ఓకే మరి ఇప్పుడు కేసీఆర్ సార్, రేవంత్ రెడ్డి సార్ వీళ్ళు మరి వాళ్ళ సంగతి మనకు ఇప్పుడు వీళ్ళు ఎంతో పవన్ కళ్యాణ్ సార్ కూడా అంతే కదా. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారే మాట్లాడాడు. పవన్ ఇంకా నాకన్నా ముందుకు వెళ్ళాడు అని చెప్పి ఆయనే చెప్పాడు. మనం వాళ్ళని ఏం అనకూడదు. మనం తొందరపడి ఎదుటి మనిషిని ఏం అనకూడదు. కాబట్టి చాలా భయం. సరే మీకు ఇప్పుడు మరి మాధవి గారితో ఒక సినిమాలో నటించే ఛాన్స్ ఇస్తే చేస్తారా? నాకు అంత ఎందుకొద్దు అంటే మీ పర్సనల్ మాధవి లత చేయనియరా? మాధవి గారు 5లో పాట వేసింది. మోహం నీహం నేనే అన్నీ నేనే అని వేస్తే ఆ పాటకి చిరంజీవి లేచి వస్తాడు. ఆ పాట ది గ్రేట్ మ్యాన్. అందుకని మాధవ్ గారు చాలా సినిమాల్లో నటించారు చిరంజీవి అమ్మడి. అందుకని ఆమెను గౌరవిస్తాం. ఆమె మా ఆడపిల్లగా గౌరవం అనేది ఉంది. ఆడపిల్లగా మాకంటే గౌరవం ఉంది. అదే మా చిరంజీవి గారు కూడా ఎంతమంది హీరోయిన్లు నటించినా అందరిని గౌరవిస్తారు. అందుకని ఆయన గౌరవం. ఈ చిరంజీవికి ఏమని చెప్తారా మీరు? సార్ ఒక్కసారన్నా నేను కలిస్తే కాళ్ళు పట్టుకుంటా. ఎందుకు అంత కాళ్ళు పట్టుకునే అంతవరకు ఎందుకు? అదే అభిమానం. కొత్తగా రాదు కదా, ఎవరికి రాదు. జన్మలో అందరికి రాదు. ఎంతో మంది ఉంటాం, అందరికి ఛాన్స్ రాదు. ఓకే థ్యాంక్ యూ సార్.